గుత్తి వంకాయ మసాలా కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. చేయడం చాలా ఈజీ. అదిగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయ కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఎండు కొబ్బరి, వేరుశనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగ వీటన్నిటిని కూడా ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది గసగసాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే మాడిపోతాయి. సో వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఈలోగా ఒక 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా పొడిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యేలోపు ఇది మసాలాలోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని కూడా ఆ మసాలాలోకి వేసుకోవాలండి. మసాలాలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి, పురుగులు ఉంటాయి. చూసుకొని అలా వేసుకొని వంకాయలన్నింటినీ కూడా కట్ చేసేసి ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్లోని ఇంకొంచెం ఆయిల్ వేసేసి వంకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు 70% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక మిక్సీ పట్టుకోవాల్సిన పేస్ట్ ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అదంతా కూడా ఒక పేస్ట్ లాగా అట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కారం, రుచికి తగ్గట్టు మనం కూరలు ఎలా వేసుకుంటామో అలాగే కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అట్లా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పేస్ట్ని వంకాయలకు స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయలకు బాగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇంకా మిగులుతుంది. ఆ మిగిలిన పేస్ట్ని చూడండి అలా వంకాయలన్నిటిలో కూడా పెట్టుకోవాలి. అలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదండి, ఇందాక వంకాయలను ఫ్రై చేసిన ఆయిల్లో ఈ తాలింపు కోసం కరివేపాకు వేసుకొని ఈ పేస్ట్ మిగిలింది ఉంది కదా, ఆ మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా పచ్చివాసన పోయే వరకు కూడా అలా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలితే అప్పుడు పేస్ట్ ఫ్రై అయినట్టు. అందులోకి ఇంక ఈ వంకాయలన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే కొద్దిసేపు ఈ మసాలా అంతా కూడా వంకాయలు పడుతుంది బాగా. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వాటర్ ఉంది కదా, వాటర్ వేసేసి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే, కూర దగ్గర పడాక దించేసేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ రెడీ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.